హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్న ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, F2 నుంచి F9 దాకా ఈ ఫంక్షన్ కీస్ మొత్తం ఎంఎస్ ఎక్సెల్లో ఏ విధంగా యూజ్ అవుతాయి, అసలు ఎలాంటి ఆప్షన్కి ఈ ఫంక్షన్ కీస్ అనేది యూజ్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇవన్నీ సెల్స్. ఓకే, ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్తో వన్ టైం ప్రెస్ చేశారనుకోండి, సెల్ అనేది సెలక్షన్ అవుతుంది. అదే మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, కర్సర్ అనేది లోపల బ్లింక్ అవుతుందా లేదా? ఎప్పుడైతే ఒక సెల్లులో కర్సర్ బ్లింక్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ట్యాబ్స్లో కొన్ని ఆప్షన్స్ అనేది హైడ్ అయిపోతాయి. చూడండి, మీరు గమనిస్తే చాలా వాటికి ఆప్షన్స్ మొత్తం హైడ్ అయిపోతాయి. అంటే ఒక సెల్లో కర్సర్ బ్లింక్ అవుతుంది అనుకోండి, యాక్టివేషన్లో ఉన్నట్టు, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ హైడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సెల్ని నార్మల్గా సెలక్షన్ చేయండి, అది యాక్టివేషన్ అవ్వాలంటే డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయ్యిద్ది. అండ్ నెక్స్ట్, టైప్ చేసిన డేటాని మీరు సేవ్ చేసుకోవాలనుకోండి, దాని షార్ట్కట్ సేవ్కి షార్ట్కట్ Ctrl+S. మరి ఇంకా ఎక్స్ట్రాగా టైప్ చేసి సపరేట్గా ఇండివిజువల్ ఫైల్లో సేవ్ చేసుకోవాలనుకుంటే దానికి ఏ ఆప్షన్ యూజ్ చేస్తారండి? సేవ్ యాజ్. దాని షార్ట్కట్ ఏంటంటే Alt+F2. Alt+F2 ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అదే మీరు ప్రింట్ ప్రివ్యూ చూసుకోవాలి అనుకోండి, కీబోర్డ్లో Ctrl+F2 ప్రెస్ చేశారనుకోండి, ప్రింట్ ప్రివ్యూ వచ్చేస్తుంది. మనం ఎలాంటి డేటా టైప్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా చూపిస్తుంది. ఓకేనండి, సేమ్ ఎంఎస్ వర్డ్కి ఎక్సెల్కి ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే షార్ట్కట్ ఏందండి? Ctrl+F2. ఇప్పుడు ఇందులో మీరు కీబోర్డ్లో F3 ప్రెస్ చేశారనుకోండి, ఎలాంటి యాక్షన్ జరగదు. అలానే Alt+F3 ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ సేమ్ ఎలాంటి యాక్షన్ జరగదు. కానీ కీబోర్డ్లో మీరు Ctrl+F3 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ నేమ్ మేనేజర్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. ఓకే, అసలు ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే, ఇదిగోండి ఫార్ములా ట్యాబ్లో, ఇదిగోండి నేమ్ మేనేజర్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా దీనికి ముందుగానే నేను ఒక టేబుల్ అనేది టైప్ చేసి పెట్టాను, స్టూడెంట్ టేబుల్ అనమాట. వీళ్ళకి టోటల్, రమేష్ అనే వ్యక్తికి టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఇక్కడ = ఇచ్చి సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ 3 వాల్యూస్ని సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్. ఓకేనండి, ఈ విధంగా సమ్ చేస్తాము. ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి సమ్ అనేది వచ్చేస్తుంది. ఈ యావరేజ్ చూడాలంటే ఈ యావరేజ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఏంటండి, ఈ సెల్స్ ద్వారా మనం ఏంది ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. కానీ ఈ నేమ్ మేనేజర్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసిన సెల్స్కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ నేమ్ మేనేజర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి, లేదా కీబోర్డ్లో Ctrl+F3 ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూ అనే బటన్ని ప్రెస్ చేయండి, ఇక్కడ నేమ్ టైప్ చేయండి, రమేష్. రమేష్ అని నేమ్ టైప్ చేశాను. ఇక్కడ రెఫర్స్ టు అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ కోడ్స్ తీసుకునే ఆప్షన్ అనమాట, దీన్ని ప్రెస్ చేసి ఈ రమేష్ అనే నేమ్తో ఏ సెల్స్ మనకి డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారు ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. తీసుకుందా లేదా? B2 నుంచి D2 దాకా తీసుకొని ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఓకేనండి, ఇదిగోండి రమేష్ అనే నేమ్తో 85, 96, 74 ఈ నెంబర్ గల సెల్స్ అనేది యాడ్ అయిపోయినాయి. అలానే మళ్ళీ న్యూ అనే బటన్ని ప్రెస్ చేయండి, ఇక్కడ గణేష్ దీన్ని ప్రెస్ చేయండి, ఈ సెల్స్ ఎంటర్. ఓకే, మళ్ళీ న్యూ విజయ్ ఇక్కడ ప్రెస్ చేయండి, ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్. ఓకే, అలా 3 నేమ్స్ని మీరు డిఫైన్ చేశారు ఇక్కడున్న సెల్స్ ప్రకారంగా. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను, టోటల్ కనుక్కుంటున్నానండి రమేష్ అనే వ్యక్తిది = సమ్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఏంటంటే ఆ నెంబర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ నెంబర్స్ ఆల్రెడీ ఒక నేమ్తో డిఫైన్ చేస్తాం. ఏ నేమ్తో? రమేష్. రమేష్ అని టైప్ చేయండి, అదిగోండి వచ్చిందా లేదా? ట్యాప్ ప్రెస్ చేయండి, రమేష్ అనేది తీసుకుందా లేదా? ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చింది. చూడండి, యావరేజ్ కూడా అంతే, = యావరేజ్ తీసుకోండి, రమేష్ అని టైప్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి, అదిగోండి అక్కడ డిస్ప్లే అవుతుంది, క్లోజ్ చేయండి,
ఎంటర్. అలా చూడండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్, ఓకే, నేను ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ విజయ్ అని టైప్ చేస్తున్నా. చూడండి విజయ్ వచ్చింది, అంటే అక్కడ కనుక్కోవాల్సింది గణేష్ది. ట్యాప్ ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టా. ఇక్కడ విజయ్ది టోటల్ వచ్చిందండి, గణేష్ది కాదు. చూడండి, కావాలంటే ఇక్కడ నేను ప్రెస్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు అన్నాను, ఎంటర్ కొట్టాను. చూడండి ఇద్దరిది ఒకటే. అర్థమైందండి? ఈ విధంగా చూసుకోవచ్చు. అలా ఇప్పుడు మీరు నేమ్ మేనేజర్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయొచ్చు అంటే, కావాలంటే వీటిని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అంటే గణేష్ అనే డేటా మార్చుకోవాలంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఈ సెల్స్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి నాకు ఈ డేటా కాదు, మొత్తం రమేష్, గణేష్, విజయ్ ఇంగ్లీష్ టోటల్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, అంటే ఈ మార్క్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు డేటా ఏందండి, ఏది గణేష్ అనే వ్యక్తిది. C2 నుంచి C4 దాకా సెలక్షన్ చేసి ఓకే అన్నాను, డేటా మార్చేసాను. లేదు డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్, ఓకే, ఇలా ప్రతి ఒక్కరిది సెలక్షన్ చేసి డిలీట్ ఓకే. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన నేమ్స్ అనేది డిలీట్ చేసాం. ఇంకా మనకి ఫార్ములా అప్లై చేయలేం, అంటే ఇది డైరెక్ట్ నేమ్ తీసుకొని. అంటే ఈ విధంగా చేయాలంటే నేమ్ మేనేజర్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఆ నేమ్ మేనేజర్కి షార్ట్ కట్టే కంట్రోల్ F3. అలానే నెక్స్ట్ వన్ వచ్చి షిఫ్ట్ F3. చూడండి, షిఫ్ట్ F3 ప్రెస్ చేసాం అనుకోండి, మనకి ఏ సెల్ సెలక్షన్లో ఉంది, ఇక్కడ H5, ఓకే, నేను ఇక్కడ పెట్టాను. B8 అనే సెల్ సెలక్షన్లో ఉంది. ఇప్పుడు ఒక ఫార్ములా అప్లై చేస్తున్నామంటే ఈజ్ ఈక్వల్ టు అనేది మెన్షన్ చేస్తాం, అంటే ఫార్ములాకి రెడీ అవుతున్నట్టే కదా. ఓకే, నేను ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇచ్చానా, B7లో ఇవ్వలేదు. ఇప్పుడు మీరు షిఫ్ట్ F3 అన్నారనుకోండి, చూడండి ఇన్సర్ట్ ఫంక్షన్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇది కూడా మనకి ఫార్ములా ట్యాబ్లో ఇదిగోండి ఫస్ట్ వన్ ఇన్సర్ట్ ఫంక్షన్, అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని ఇన్సర్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ సమ్, యావరేజ్, ఇఫ్, హైపర్ లింక్ అన్నీ ఉన్నాయా లేదా. ఓకే, సమ్ తీసుకొని ఓకేనండి. ఇక్కడ మనకి మీకు కావాల్సిన, అంటే ఏదైతే సమ్ చేద్దాం అనుకున్నారో ఆ నెంబర్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసుకోవచ్చు. ఇలా సెలక్షన్ చేయండి, ఓకేనండి, ఇదిగోండి సమ్ వచ్చేసింది. అలానే ఇక్కడ క్లిక్ చేయండి, షిఫ్ట్ F3. ఇప్పుడు నేను కౌంట్ కనుక్కుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఈ మొత్తాన్ని సెలక్షన్ చేశా. ఈ టోటల్ వాల్యూస్ మొత్తం ఏంటండి, మొత్తం 9 వాల్యూస్. ఓకే అన్న, అదిగోండి 9 వచ్చిందా లేదా. ఇలా అయినా చేయొచ్చు ఒకేసారి, లేదా షిఫ్ట్ F3. ఇప్పుడు యావరేజ్ కనుక్కుంటున్నాను. ఓకే ప్రెస్ చేయండి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి, ఈ వాల్యూ ఒకటి, మళ్ళీ ఇది ప్రెస్ చేయండి, ఈ వాల్యూ ఒకటి. అలా ఇండివిజువల్గా కూడా మీరు సెలక్షన్ చేసి ఓకే అన్నారు అనుకోండి, 41, 88, 70 ఈ మొత్తానికి యావరేజ్ ఎంత వచ్చింది, 66.333. ఈ విధంగా చేయొచ్చు. అలా మీరు ఇండివిజువల్గా ఈ ఫంక్షన్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఫంక్షన్ అనే ఆప్షన్ యూజ్ అయ్యింది. మీరు ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ F4 అన్నారనుకోండి, ఓన్లీ షీట్ వరకే క్లోజ్ అవుతుంది. కంప్లీట్గా అప్లికేషన్ అంటే ఎక్సెల్ ఫైల్ మొత్తం క్లోజ్ అవ్వదండి. అందులో ఉన్న షీటు, పవర్ పాయింట్లో అందులో ఉన్న స్లైడు, ఫోటోషాప్లో అందులో ఉన్న పేజీ వాటికి క్లోజ్ అవుతుంది. అదే మీరు కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకోండి, దాని షార్ట్ కట్ ఆల్ట్ F4. మీకు ముందే చెప్పాను కదా, ఏది కంప్యూటర్లో ఉండే ఎలాంటి ఫైల్ అయినా ఫోల్డర్ అయినా డైరెక్ట్గా క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4. ఇందులో ఈ ఫంక్షన్కి ఎలా యూజ్ అవుతుందంటే, ప్రెస్ చేయండి F5. మీకు ఇక్కడ గో టు అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ రెఫరెన్స్ ఉంది కదండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్కి ఒక కోడ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ D5 అని టైప్ చేసి ఇక్కడ ఓకే అన్న, ఆటోమేటిక్గా D5 అనే సెల్ సెలక్షన్ అయిందా లేదా. అలా మీరు ఏం చేస్తారు, గోటులోకి వెళ్ళి మీకు కావాల్సిన సెల్ ఆ కోడ్ ఇచ్చేసి ఓకే అంటే డైరెక్ట్గా ఆ సెల్ అనేది సెలక్షన్ అవుతుంది. చూడండి ఎక్సెల్లో కూడా అంతే. ఇప్పుడు నేను ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో F7 అన్నాను, ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఏందనేది మొత్తం డిస్ప్లే అయింది. చూడండి ఇదిగోండి, ఇక్కడ వెన్స్డే చేంజ్, ఫ్రైడే స్పెల్లింగ్ తప్పు ఉందంట, చేంజ్, మళ్ళీ చేంజ్, ఎక్కడెక్కడ చేంజ్ ఉందో మొత్తం చేంజ్ చేసుకున్నాము. ద స్పెల్లింగ్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ద సెలెక్టెడ్ సెల్స్. మొత్తం చెక్ చేసామన్నమాట. ఒక సెల్ సెలక్షన్ చేశారండి. ఇప్పుడు మీరు కీబోర్డ్లో F8 ప్రెస్ చేశారండి. ఇప్పుడు మీరు ఏ సెల్ అయితే సెలక్షన్ చేస్తారో ఆ పార్ట్ వరకు చూడండి, అక్కడి నుంచి అక్కడ దాకా రోస్, కాలమ్స్ వైజ్గా సెలక్షన్ అయిందా లేదా. చూడండి ఎక్కడైతే క్లిక్ చేస్తున్నారో చూసారా. ఇప్పుడు ఇది పోవాలంటే ఎస్కేప్ కొట్టండి, ఇదిగోండి
అదే మీరు ఇప్పుడు ఆల్ట్ F8 ప్రెస్ చేశారనుకోండి, సేమ్ ఇందులో కూడా మనకి మ్యాక్రోస్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సేమ్ అందులో కంటెంట్ నార్మల్గా టైప్ చేసాము, ఇందులో ఒక సెల్లో టైప్ చేసిన కంటెంట్ అనేది కావాల్సిన నేమ్తో కావాల్సిన షార్ట్కట్ కీతో మనం స్టోర్ చేయొచ్చు. అలా పవర్ పాయింట్లో కూడా అంతేనండి. ఆల్ట్ F8 ప్రెస్ చేశారనుకోండి, మ్యాక్రోస్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యిద్ది. అందులో మీరు సమ్ మ్యాటర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సిన షార్ట్కట్ కి కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. ఇందులో ఈ F9 ఫంక్షన్కి ప్రెస్ చేశారనుకోండి, ఎలాంటి యాక్షన్ జరగదు. అలానే ఆల్ట్ F9 ప్రెస్ చేసినా ఎలాంటి యాక్షన్ జరగదండి. అదే మీరు కీబోర్డ్లో కంట్రోల్ F9 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఈ షీట్ వాటికి పర్టికులర్గా ఆ షీట్ వాటికి మినిమైజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుందా, ఇలా మళ్ళీ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఆ షీట్ని మీరు మినిమైజ్ చేయాలంటే షార్ట్కట్ కంట్రోల్ F9.